గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలన్నా లేకపోతే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో ఒక సీనియర్ అకౌంటెంట్ పొజిషన్లో ఉండాలన్నా కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవసరం. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా అకౌంటెన్సీలోనే కాకుండా దానికి సంబంధిత ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చినప్పటికి జిఎస్టీ, డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చినప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ మీద ప్రావీణ్యత అవసరం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఇంటర్వ్యూస్ అప్పుడు, అకౌంటెంట్ ఇంటర్వ్యూస్లప్పుడు బీఆర్ఎస్ చేయగలుగుతారా అని అడిగేవాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ గురించి ఎవరికి ప్రస్తావన లేదు. ఏమడుగుతున్నారంటే, మీరు జిఎస్టీ చేయగలుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడగలుగుతారా, మీ అంతా మీరు ఫైనలైజ్ చేసి అకౌంట్స్ ఇవ్వగలుగుతారా, ఈ ప్రశ్నలు మాత్రం వేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక అకౌంటెంట్కి సరైన రూపం అంటే ఖచ్చితంగా ఫైనలైజ్ చేయగలగాలి. ఫైనలైజ్ చేసిన స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సత్తా కూడా ఉండాలి. వాళ్ళ ఇలా కాలేజీ చదువులు అది ఏ స్టేజ్ అయినా కానివ్వండి, ఎక్కడికైనా పోనివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, హయ్యర్ స్టడీస్ సిఏ చేసినా, ఏం చేసినా కూడా సరైన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఉద్యోగం పొందడానికి కష్టంగానే ఉంది. లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీస్ చేద్దాం, మంచి డిమాండ్ ఉంది, ఇవాళ జిఎస్టీ ప్రాక్టీస్ చేసుకుంటే మనం సెటిల్ అయిపోగలుగుతాం, ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్స్ చేసుకుంటే సెటిల్ అయిపోదాం అనుకున్నా కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల మనకు అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్ని ఫిల్ చేయడం తప్ప మనం దాని నుంచి ఏం చేయలేము. ఎందుకంటే క్లయింట్ కూడా మొహమాటం మీద ట్యాక్సేషన్ ఫైల్స్ ఇవ్వడు. ఖచ్చితంగా మీలో ఆ సమర్థత ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ మ్యాటర్స్ కాబట్టి రేపటి రోజున మీరు ఇచ్చే సలహా ద్వారా అతన్ని ట్యాక్స్ని తగ్గించి కట్టుకోవడానికి కానీ, లేకపోతే ఒకవేళ ఎక్కువ కనుక తన నుండి పేమెంట్ కనుక వెళ్ళినట్టయితే డిపార్ట్మెంట్కి అది రిఫండ్ పొందడానికి కావాలన్న శక్తి మీ నుండి ఆశిస్తాడు. అది మీ నుండి పొందిన రోజున అది మీకు ఫైల్ ఇవ్వడానికే కాకుండా తన ఫ్రెండ్ సర్కిల్లో మీకు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాడు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏ నాలెడ్జ్ లేకుండా ఇలా అవకాశం ఉంది, జిఎస్టీ చేసేస్తే అయిపోద్ది, ఇన్కమ్ ట్యాక్స్ చేసేస్తే అయిపోద్ది అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే మీరు ఎంచుకున్న సర్వీసు ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ వన్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఏంటంటే ఆ నిడివిలో కనుక మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే యూ కెన్ డూ. అంటే మనం బీకామ్లో కానీ ఎంబీఏలో కానీ కంప్లీట్ ట్యాక్సెస్ నేర్చుకున్నాం, అకౌంటెన్సీలో అన్ని రకాల అకౌంట్స్ నేర్చుకున్నాం, కంపెనీ అకౌంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, కన్సైన్మెంట్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. ఇవాళ ఆ నాలెడ్జ్ మాకు ఇనఫే కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చదువులో ఎంత హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేనే లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు ఎలా తయారు చేస్తే రిపోర్ట్ వస్తుంది. అది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ మాన్యువల్ సిస్టమ్ ఆల్మోస్ట్ అబాలిష్ అయిపోయింది, అంత కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఈ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, మీరు ఒక రికార్డింగ్ చేయగలిగినట్టు చేస్తే ఆ రికార్డింగ్ను కూడా సరైన గ్రూపింగ్ ఐడెంటిఫై చేసి చేయగలిగితే ది ఎంటైర్ రిపోర్ట్స్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ విల్ బి ప్రజెంటెడ్ టు యూ వెన్ ఎవర్ యూ వాంట్. అంటే అంత సులువైన వ్యవహారం ఉంది. అంటే ఒక సిస్టము మీకు ఆ రిపోర్ట్స్ జనరేట్ చేసి ఇవ్వాలి అంటే మీకు సిస్టమ్ని కమాండ్ చేసి శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి. ఆ శక్తి సామర్థ్యాలు రెండు ఐటమ్స్ ద్వారా మీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ద్వారా సాధించుకోగలుగుతారు. ఎట్లాంటిదంటే ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అండ్ వాచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ఏంటంటే మనం బేసిక్ అకౌంటెన్సీలో మీకు ఇక్కడ అసెట్స్, లయబిలిటీసు, ఇన్కము, ఎక్స్పెండిచర్ దేని ద్వారా తెలుస్తాయి మనకి? క్లాసిఫికేషన్ అకౌంట్స్ ద్వారా తెలుస్తాయి. ఆ క్లాసిఫైడ్ అకౌంటెన్సీని మనం గ్రూపింగ్ రూపంలో సిస్టమ్కి కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే దట్ ఈజ్ ఎనఫ్, మోర్ ఎనఫ్. సో ద సిస్టమ్ విల్ ఆటోమేటికలీ ప్రిపేర్ ఎవ్రీథింగ్ అండ్ విల్ ప్రొడ్యూస్ the reports, the needed reports, that is balance sheet and income statement in the form of trading and profit and loss account immediately after completion of the journalization work.
అంత అద్భుతం. దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్లు టాలీ కాకపోవడాలు కానీ ఏమీ ఉండవు. తర్వాత చాలా చాలా అంటే చాలా సింప్లెస్ట్ వే ఏంటంటే స్పీడ్ వేలో ఇది ఉంటుంది. అది ఎప్పుడు మీకు సాధ్యం అవుతుందంటే మీరు రిపోర్టింగ్లో తప్పు రాకుండా ఎప్పుడు చూసుకోగలుగుతారంటే ఒక లైసెన్స్డ్ వెర్షన్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. లైసెన్స్డ్ వెర్షన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్కి పనికొచ్చే వెర్షన్. రెండోది ఎడ్యుకేషన్ వెర్షన్ మీరు హాయిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఆప్షన్స్ ద్వారా మీరు ఎంట్రీస్ పాస్ చేయొచ్చు, రిపోర్ట్స్ కూడా వస్తాయి. కానీ ఒక బ్రేకప్ మీకు రాదు. అంటే ఒక రిపోర్ట్ బ్రేకింగ్ అనేది మీకు తెలియదు. ఎందుకంటే తెలియనప్పుడు దీంట్లో తప్పులు వచ్చినా మీకు అర్థం కాదు. తర్వాత రిపోర్ట్ కూడా సహజ రూపంలో దాన్ని ఉండదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు లైసెన్స్డ్ వెర్షన్లో నేర్చుకుంటే మాత్రమే మీరు దాని మీద పట్టు సాధించిన వాళ్ళు అవుతారు. తర్వాత దాని ద్వారా మీరు హాయిగా ఎంప్లాయ్మెంట్ పొందడానికి కూడా వీలుంటుంది. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, దాంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కామర్స్ తోటే జీవితం కొనసాగించారు. కామర్స్లో అన్నీ తెలుసు మీకు, అన్ని రకాల అకౌంట్స్ చదివి చూశారు మీరు. కన్సైన్మెంట్స్, హైర్ పర్చేజ్, ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, పార్ట్నర్షిప్లు, కంపెనీలు చూడండి ఏంటి అన్ని రకాలుగా చూశారు. కానీ ఆ చూసింది చదివింది ఉన్న నాలెడ్జ్ని మీరు ఎలా ప్రాక్టికాలిటీలో సిస్టమ్ ద్వారా కనుక ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా మీకు ఒక మంచి రిపోర్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి రిపోర్ట్ను ప్రొడ్యూస్ చేయగలుగుతారో అప్పుడు మీరు అకౌంటెంట్గా మీకు ఒక మంచి స్థానం ఒక మంచి ఆర్గనైజేషన్లో దొరుకుతుంది. ఇవాళ టాలీ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందనే నినాదం అంతటా ఉంది. మంచిదే, టాలీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఇవాళ మాన్యువల్ సిస్టమ్ అబాలిష్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అకౌంటింగ్ ప్యాకేజ్ అడుగుతున్నారు. అందులో టాలీ గురించి ఎందుకు మాట్లాడతారంటే ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ ప్యాకేజ్ దట్ ఎనీబడి కెన్ లెర్న్ అండ్ యూ కెన్ ఇంటర్ప్రిట్ ది రిపోర్ట్స్ జనరేటెడ్ బై ది సిస్టమ్ ఈజీలీ టు ది మేనేజ్మెంట్. కాబట్టి టాలీ వచ్చా అని అడుగుతారు. అంటే టాలీ ఒకటే కాదు, దెర్ ఆర్ సో మెనీ అకౌంటింగ్ ప్యాకేజెస్ ఇన్ ది వరల్డ్. కానీ టాలీలో ఆ సింప్లెస్ట్ వే ఉంది కాబట్టి, ఫ్రెండ్లీ యూజర్ కాబట్టి దాన్ని అడుగుతున్నారు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ వెర్షన్ మీద ట్రైన్ అప్ అవ్వడం వల్ల తర్వాత ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కొన్ని ఎంట్రీస్ పాస్ చేయడం వల్ల మీకు రిజల్ట్ దాంట్లో కనపడదు. ఎందుకంటే పర్చేజ్ నేర్చుకుంటారు, సేల్స్ నేర్చుకుంటారు, కొన్ని డైరెక్ట్లు నేర్చుకుంటారు, కొన్ని ఇండైరెక్ట్ నేర్చుకుంటారు. అందరితోటి మీకు అసైన్మెంట్లు అయిపోతాయి. యూ కెన్ కంప్లీట్ ది కోర్స్ విత్ ఇన్ నో టైం. కానీ ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తే ఆ జర్నల్ ఎంట్రీ ఎఫెక్టు మనకి ఎలా ఉంటుంది, హౌ ఇట్ విల్ బి రిజల్టెడ్ అనేది మనకి రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది. దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇవాళ అకౌంటింగ్ సైకిల్ని ఆధారపడే మనం అకౌంట్స్ని నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ నుంచి అదే నేర్చుకున్నాం. కానీ ఎక్కడ అకౌంటింగ్ సైకిల్ని మనం గౌరవించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక జర్నల్ ఎంట్రీస్కి ఒక 4 ప్రాబ్లమ్స్, తర్వాత లెడ్జర్కి ఒక 4 ప్రాబ్లమ్స్, అలా ఒక్కొక్క దానికి 4 ప్రాబ్లమ్స్ చేసి అంతే. అంటే జర్నల్ ఎంట్రీస్లో అయిన ఎంట్రీ కడదాకా మీతో ప్రయాణం చేయలే, మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఆ సైకిల్ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. సైకిల్ మంచిగానే ఉంది, పంక్చర్ కాలేదు, వర్షం పడలేదు, కానీ సైకిల్ ఆగిపోయింది. సైకిల్ మనమే ఆపేసుకున్నాం. ఈ ధోరణి వల్ల మీకు సంపూర్ణమైన అకౌంటింగ్ నాలెడ్జ్ మీకు అందలేదు. తర్వాత ఆ రిపోర్టింగ్, ఆ జర్నల్ ఎంట్రీ యొక్క ఎఫెక్ట్ని మీరు వీక్షించలేకపోయారు. అది అంతేగాని మీకు డిగ్రీ లేదనేది కాదు, మంచి మార్కులతో పాస్ కాలేదనేది కాదు. ఇవన్నీ డిఫెక్ట్స్ తోటి మీరు ఎక్కడ కూడా రాణించలేకుండా, అంటే అకౌంటెంట్గా మీరు అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అను, జూనియర్ అకౌంటెంట్ అను ఏదేదో రకరకాల నామాలతోటి మీకు ఒక పోస్ట్ ఇస్తున్నారు. కానీ మీరు డేటా ఆపరేటర్గానే మిగిలిపోతున్నారు. కనీసం మిమ్మల్ని గ్రూపింగ్ కూడా చేయనివ్వట్లేదు, సీనియర్ అకౌంటెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఎంతకాలం పనిచేసినా మీరు అక్కడే ఉండిపోతున్నారు. కొంతమంది అకౌంటెంట్గా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేయాలని ఆశపడతారు చాలామంది. కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తే ఒక స్టైలు, ఆ తర్వాత ఏంటంటే ఆ కంపెనీ ఆ పలానా కంపెనీలో పనిచేస్తున్నామంటే ఒక రకమైన స్టేటస్గా ఫీల్ అవుతారు.
కానీ ఆ స్టేటస్ మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఇవ్వదు. ఎందుకు అంటే ఇలా కార్పొరేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఏంటంటే బిల్స్ పేయబులో, బిల్స్ రిసీవబులో, పేరోలో అవో ఇవో ఇస్తారు. అంటే వన్ సైడెడ్ అకౌంటే మాత్రమే మీరు చేస్తారు. వన్ సైడెడ్ అకౌంట్ తోటే మీరు నడుస్తూ పోతూ ఉంటారు. కానీ ఏనాడైనా మీ కోపం వచ్చి మీరు వచ్చినా, వాళ్ళ కోపం వచ్చి మీరు బయటకు వచ్చినా, యూ కెనాట్ గెట్ ఏ పోస్ట్. మళ్ళీ ఒక డాటా ఆపరేటర్ పోస్టే వస్తుంది. ఎందుకంటే మీకు తెలిసింది ఒక భాగం మాత్రమే, ఒక చిన్న భాగం. కాబట్టి ఏంటంటే దానివల్ల మళ్ళీ మీరు సఫర్ అవుతారు. అట్లా ఎంతోమంది చేరి ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకున్నారు. మళ్ళీ నేర్చుకోవాల్సిన పొజిషన్ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో గమ్మత్తు ఏంటంటే ఇవాళ డెబిట్ క్రెడిట్ అనేది యూనివర్సల్ రూలు. తర్వాత ఒక డెబిట్ క్రెడిట్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ అకౌంట్స్లో అయినా ఒకటే ఉంటుంది మీకు. కాబట్టి ఒక డెబిట్ క్రెడిట్ని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగినంత సమర్థత మీరు నేర్చుకోగలిగితే ఎటువంటి ఆర్గనైజేషన్లో మీకు అకౌంటెంట్గా ఆఫర్ వచ్చినా కూడా మీరు సమర్థవంతంగా ఆ ఇంటర్వ్యూని ఎదుర్కోగలుగుతారు, దాన్ని మీరు పొందగలుగుతారు. అంతే తప్ప ఇవాళ ఎడ్యుకేషన్ లో ఉద్యోగం వస్తే అక్కడ వెళ్ళి నేర్చుకోవటాలు, కన్స్ట్రక్షన్లో వస్తే వేరే విధంగా నేర్చుకోవటాలు జరగకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా డెబిట్ క్రెడిట్ మీద జీవనం సాగించావు చాలా సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు చేసాం దాని మీద. మళ్ళీ అలా కొత్తగా నేర్చుకునేది అంటూ ఏమీ లేదు. డెబిట్ క్రెడిట్ని కనుక అర్థం చేసుకోగలిగితే, సింపుల్ వర్డ్స్ని అర్థం చేసుకోగలిగితే మీరు ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సే కాకుండా ఒరిజినాలిటీ మా దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే మేము ఏదో డమ్మీ ఎంట్రీస్ ఇచ్చి మీతో చేయించడం అవసరం ఉండదు. అట్లనే అకౌంటెన్సీలో కూడా అంటే మేము మెటీరియల్ తయారు చేసి మీకు ఇచ్చిన సేమ్ ఆ మెటీరియల్ అంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి వచ్చిందే. కాబట్టి ఏంటంటే వెరెవర్ యూ గో, వెరెవర్ యూ గెట్ అన్ అపాయింట్మెంట్ ఇన్ an organization as an accountant, you can execute the work well. Why? Because you are trained in the same line. కాబట్టి ఏంటంటే దీంట్లో మంచి చెడు ఏముంది, అకౌంటెన్సీ ద్వారా ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా సులువు ఎలా అనిపిస్తుంది, దాని ద్వారా తప్పొప్పులు మనం ఎలా తెలుసుకోగలుగుతాం అనేది పూర్తి నిడుగులో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే లైసెన్స్డ్ వెర్షన్లో టాలీ ప్రైమ్ చెప్పడం జరుగుతుంది, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ చెప్పడం జరుగుద్ది, తగిన శ్రద్ధ తీసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే మీ క్వశ్చన్ ఆన్సర్లు అక్కడే ఆన్సర్ చేయబడతాయి. తర్వాత ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్లో క్లాసులు తీసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ లింక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళి మరొక్కసారి ఆ మెటీరియల్ చదవడం, మెటీరియల్ చదివితే మెటీరియల్లో ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియో చూడడం. దీనివల్ల రేపటి క్లాస్కి వెళ్ళేటప్పుడు రేపటి క్లాస్లో ఏ టాపిక్ డీల్ చేయాల్సి వస్తుందని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ టాపిక్ని మనం వీడియో ద్వారా చూస్తే ఆ టాపిక్ మీద ఒక అవగాహన వస్తుంది మనకి, ఎలా పాస్ అయ్యాలి ఎంట్రీ అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది టీచర్ మీరు మీ అంతా మీరు సిస్టమ్ ఆన్ చేసుకోవాలి, దాన్ని ఆపరేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీలో కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు లెక్క. అంతేగాని క్లాసులో 1 hour 2 hours ఉండటం వల్ల మీకు ఏమొస్తుందంటే ఏమి రాదు. ఎందుకంటే 4-5 గంటలు కాలేజీకి వెళ్ళి చదివి 6-7 సంవత్సరాలు దాంట్లోనే పడి ఉండిన వాళ్ళు ఇవాళ ఏది గుర్తులేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇవాళ ఒక 2 గంటల క్లాసులో ఉన్నంత మాత్రాన ఏమీ మీకు రాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ విధంగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని ప్రతిరోజు ఆ మెటీరియల్ చదవడం, మెటీరియల్ రిలేటెడ్ వీడియో చూడడం, ఆ 2 విధంగా కూడా మీ డౌట్ ఇంకా క్లారిఫై కాకపోతే తెల్లారి క్లాసులో రాగానే దాన్ని అడగటం, దాన్ని ఆ యొక్క డౌట్ని నివృత్తి చేసుకోవడం జరిగితే మాత్రమే మీరు అకౌంటెంట్గా అవతారం ఎత్తగలుగుతారు. చాలామంది సరే మేము మీ దగ్గర నేర్చుకుంటే మాకు ఉద్యోగ అవకాశం మీరు ఇప్పిస్తారా అంట. ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తాము? ఎందుకంటే మా ద్వారా ఎన్నో ఆర్గనైజేషన్స్లో వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ దగ్గర, ఆడిటర్స్ దగ్గర ట్రైనప్ అయితే ఒక పద్ధతిలో నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఎవరైనా అడుగుతారు. మేము రికమెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, చెప్పింది చెప్పినట్టుగా పాటించగలగాలి. దాంట్లో ఇంతవరకు కాన్సన్ట్రేషన్ చెయ్యింది ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయగలగాలి.
సందేహ నివృత్తి చేసుకోగలగాలి. ఆ సమర్థత మీకు వచ్చిన రోజున ఖచ్చితంగా మా ద్వారా జాబు అవకాశం దొరకడమే కాకుండా మీ అంతటా మీరు జాబు సంపాదించుకుంటామనే నమ్మకం మీరు ఏర్పరచుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతారు. అట్లనే ప్రాక్టీస్ చేసుకుంటాం సార్, జిఎస్టీ ప్రాక్టీస్ చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తాం అన్న వాళ్ళకి ఎవరికైనా సరే 1 ఇయర్ మేము బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాం. మీరు లోకల్ అయితేనేమో మా ఆఫీస్కి వచ్చి వెరిఫై చేయించుకుని చేయొచ్చు. నాన్ లోకల్ అయితే మీరు టీఎంఓ ఎన్ఈడీస్ ద్వారా మీరు మీ కాంపిటీషన్స్ మాకు చూపించి దాన్ని వెరిఫై చేసుకుంటే, ఎందుకంటే 1 ఇయర్ సపోర్ట్ ఎందుకు అవసరం అవుతుందంటే 1 ఇయర్లోగా చాలా వరకు మీ యొక్క డౌట్స్ నివృత్తి అయిపోతాయి. దాని తర్వాత మా అవసరాలు తగ్గుతాయి. ఎందుకంటే ఇది మేము వాలంటరీగా చేస్తున్న ఏర్పాటు తప్ప ఇది ఒక కండిషన్ కాదు. మీకు మా దగ్గర చేరితే ఖచ్చితంగా 1 ఇయర్ మేము మీకు చెప్పి చేరుతామనే మాట మాత్రం ఇక్కడ ఉండదు. కాబట్టి ఏంటంటే మీలో ఈ ఆలోచన కనుక ఉన్నట్టయితే ఐఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్ ఆన్ 26th of this month, దట్ ఈజ్ జూలై 26th. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికన్నా ఆలోచన ఉంటే తర్వాత డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఫీజు తదితర వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. జాయిన్ అవ్వడానికి సన్నద్ధమైతే మీకు 40 days కోర్స్ ఉంటుంది. హాలిడేస్ ఇవన్నీ కలిపితే 50 days ఉంటుంది. నియర్లీ 2 months అనుకోండి. 2 monthsలో యూ కెన్ కంప్లీట్ ది ఎంటైర్ వర్క్ ఇన్ బోత్ అకౌంటెన్సీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST. So, if anybody interested, you can contact me through my telephone number or you can through my mail and get it confirmed. ఎందుకంటే చాలా తక్కువ మందితోటే మీకు కోచింగ్ ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఇది ఇన్స్టిట్యూట్ కాదు, ఇది ఆఫీసే. కాబట్టి ఏంటంటే మా ప్రొఫెషన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి. కాబట్టి మీకు ఇన్స్టిట్యూట్ అంటే పొద్దునుంచి రాత్రి దాకా దానికి ఒక బ్యాచ్ గీచి ఉంటుంది. మాకు అలా ఏముండదు. మీరు అతి తక్కువ మెంబర్స్ తోటి, ఎందుకంటే మేము కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, మిమ్మల్ని ఆ దారి మళ్లించగలుగుతాం. కాబట్టి మీకు మీరు సంపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీలో ఆలోచన ఉంటే ఇమీడియట్గా తెలియజేయండి. తెలియజేస్తే మీకోసం మేము రిజర్వ్ చేసి పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.